హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 3700 సంవత్సరాల క్రితం నాటి స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి చూద్దాం. ఇది హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మండలం శ్రీనగర్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడ శ్రీలక్ష్మి అలివేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారు. ఇంకా ఇక్కడ శివుడు, ఆంజనేయ స్వామి, వీరభద్రుడు కూడా ఉన్నారు. స్వయంభూగా వెలిసిండన్నట్టమ్మా. 3700 సంవత్సరాల కింద స్వామి వచ్చి ఇక్కడికి ఇక్కడ చతుర్భుజుడు అన్నాడు స్వామి. చతుర్భుడు అంటే 4 చేతులు ఇట్లా శంకు చతురాలు పడుతున్నాడు. ఇది అభయస్తం అంటారు, ఇది కటిహస్తం అన్నాడు. అయితే స్వామి ఇట్లా చక్కగా మీరు వచ్చిన తర్వాత ద్వైసం ఉంది కదా, పక్కన 3 విగ్రహాలు ఉన్నాయి. ముగ్గురు చూసారా, 2 ఆడలు. వాళ్ళు వైశ్యులు అన్నట్టు. వాళ్ళకు దేవుడు ఇక్కడ తిరుపతి పోతుంటే ఇక్కడ పడుకున్న రాత్రి కూడా వాళ్ళకు దేవుడు కళ్ళకు వచ్చి చెప్పాడు అన్నట్టు, మీరు తిరుపతి వారు రానవసరం లేదు, ఈ కొండ గుహల్లో నేను ఉన్నాను అని చెప్పాడు అన్నట్టు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు పక్కనే విలేజ్ పోయి మనుషులను తీసుకొచ్చేసి ఇటువైపు మూసిండే అప్పుడు ఈ సైడ్ ఉత్తర ద్వారం ఉంటుంది. అయితే వాళ్ళు తీసుకొచ్చేసి కాగడలు పట్టుకొని అంతా వెతికితే ఇక్కడ స్వామి ఇక్కడ కనపడ్డాడు అన్నట్టు. అట్లా తర్వాత అతను ఇక్కడ కోనీలతో ఇచ్చిండు, తర్వాత మండపం కట్టించిండు అన్నట్టు. విన్నారా, భగవంతుడు ఏంటంటే ఈ 4 నెలలు తొలియేకాదశి నుంచి మళ్ళీ వైకుంఠ నిద్రపోతున్నాడు స్వామి. అయితే దేవతలందరూ ఏం చేస్తారంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజే కళ్ళు తెరుస్తాడు. అదే దేవతలందరూ ఏం చేస్తారంటే ఆయన కళ్ళు తెరవగానే నన్నే చూడాలి ముందు అని చెప్పేసి దేవతలందరూ వచ్చి లైన్ నిలబడతారు అన్నట్టు. ఇప్పుడు మనం ఎట్లయితే స్వామిని చూడాలి పొద్దున్నే నేను ఎట్లా చూస్తామో, వాళ్ళు కూడా దేవతలు కూడా చూడాలని స్వామిని కళ్ళు తెరిచి మమ్మల్ని చూడాలి ఫస్ట్ అన్నట్టు వాళ్ళు వస్తుంటే. మన హోలీ పౌర్ణమికి 4 days ముందు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఇట్లా హోలీ పౌర్ణమికి 4 days అట్లా ఇక్కడ పెద్ద చేస్తారు, టెంట్ వేసేసి మంచిగా ఉదయం సాయంత్రం భోజనాలు, తర్వాత కూలర్స్ తివాచీలు పెట్టి అయ్యగారులు ఉంటారు, మంచిగా గ్రాండ్గా ఉంటారు. తర్వాత మనం ఇట్లా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు వెళితే ఈ స్వామి వెనుక వీరభద్రుడు ఉంటాడు. ఆ వీరభద్ర స్వామిని చూసుకొని కొంచెం ముందు పోయి లెఫ్ట్ సైడ్ హనుమంతుడు ఉంటాడు. మీరు వచ్చి కనిపించవచ్చు కుడివైపు కనపడలే. ఆ హనుమంతుని పక్కనే మెట్లు ఉంటాయి అన్నట్టు. ఆ మెట్లు ఎక్కేసేసి హనుమంతుని గుండు పైన పాదాలు ఉంటాయి. స్వామివారి పాదాల అచ్చు ఉంటుంది, ప్రింట్. అట్లా ఆయన స్వామి అక్కడ నిలబడ్డాడు. అచ్చుపడింది పాదాల అచ్చు. అది దర్శించుకొని అటు నుంచి ఇట్లా వెళ్ళాలి. తర్వాత ఇంకా అక్కడ కోనేరు కింద అట్లా అన్నట్టు. అది చాలా గ్రాండ్గా. దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ అని ఆయన అంత ఖర్చు పెట్టి చేస్తాడు. అది వంశపారంపర్యం కింద నడుస్తుంది కుడిది. అది వంశపారంపర్యం శేషం జగన్నాథాచార్యులు, శేషం శ్రీనివాసాచార్యులు అని వాళ్ళ వంశపారంపర్యం. గోవిందా గోవింద.